నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాని 6 నెలల్లో కంప్లీట్ చేసేస్తున్నారు. నిజానికి సినిమా తీయటానికి అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదంటారు చాలా మంది. కానీ కొంతమంది మాత్రం అసలు సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా జనాలు మర్చిపోయేంత కాలం తీస్తున్నారు. అలా సాగుతూ షూటింగ్ జరుగుతున్న సినిమాలేంటి? ఏదో రాజమౌళి తప్ప మిగిలిన డైరెక్టర్లందరూ సినిమాల్ని త్వరగానే కంప్లీట్ చేసేస్తారని అనుకునేవాళ్లు జనాలు. కానీ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు సినిమాల్ని సంవత్సరాలు షూట్ చేస్తున్నారు. త్వరలో అఖిల్ తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాడని చూస్తున్న ఆడియన్స్ కి మరోసారి రీషూటింగ్ అప్డేట్ ఇచ్చారు. మురళీకిషోర్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా చేస్తున్న విలేజ్ యాక్షన్ డ్రామా ఇంకా బూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని సీన్స్ అంతగా నచ్చకపోవడంతో మరోసారి రీషూట్ చేస్తోంది టీం. దాంతో ఇప్పటికే డిలే అయిన సినిమా ఇంకొన్నాళ్లు ఆలస్యమవుతోంది. ఇలా రకరకాల కారణాలతో డిలే అవుతూ దాదాపు 3 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న సినిమా రాజాసాబ్. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. జనవరి 9న సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన రాజాసాబ్ ఇంకా షూటింగ్ అవ్వలేదని, సంక్రాంతి కూడా రిలీజ్ అవ్వలేదని రూమర్ వినిపిస్తోంది. కానీ టీం మాత్రం ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచుతోంది. ఇలా సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా విశ్వంభర. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ క్లైమాక్స్ కి వచ్చేసింది. త్వరలోనే రిలీజ్ అవ్వబోతోంది అనుకునే లోపే సంవత్సరం పోస్ట్ పోన్ అయింది. గ్రాఫిక్స్ వర్క్ తప్ప షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసిన టీం రిలీజ్ కి రెడీ అవుతోంది. విశ్వంభర సినిమా కూడా 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తోంది. శర్వానంద్ సినిమాలు కూడా అంతే. 2 ఏళ్ల నుంచి కొన్ని సినిమాలు షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి, బైకర్ లాంటి సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. అసలు ఈ సంవత్సరం సంక్రాంతికే నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే వల్ల రిలీజ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. సాయి తేజ్ హీరోగా రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా లాస్ట్ ఇయర్ నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ అవ్వక రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. సాయి తేజ్ హీరోగా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా ఇంకా తుక్కుగూడలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే షూటింగ్ కి ఎక్కువ టైం పట్టేది. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సంవత్సరాల తరబడి షూటింగ్ చేస్తూ ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. అడవిశేష్ 2 సినిమాలు సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవ్వాల్సిన గూఢాచారి 2, డెకాయిట్ ఈ 2 సినిమాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక సినిమా రిలీజ్ ని మార్చికి పోస్ట్ పోన్ చేస్తే మరో సినిమాని మేకి షిఫ్ట్ చేశారు అడవిశేష్. ఈ 2 సినిమాలు దాదాపు 2 ఏళ్ల నుంచి షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. డెకాయిట్ లవ్ యాక్షన్ డ్రామా అయితే గూఢాచారి 2 స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ ఎప్పుడో అనౌన్స్ అయింది కొరియన్ కనకరాజు సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. 2 ఏళ్ల నుంచి షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్న మరో సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అవుతోంది. చిన్న సినిమానే అయినా ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు రావులపాలెంలో షూటింగ్ చేసుకుంది. చిన్న హీరో అయినా కూడా
తన సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమా 80% షూటింగ్ అయిపోయిందని తెలుస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న నిఖిల్ స్వయంభూ ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మహాకాళి సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ చేస్తోంది. ఫీమేల్ సూపర్ హీరో సిరీస్ లో భాగంగా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మరి ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, అనౌన్స్ చేసిన డేట్స్ కైనా థియేటర్లలోకి వస్తాయో లేదో అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. టాలీవుడ్ ఆడియన్స్ కి వర్సటాలిటీ ఎక్కువ. అందుకే ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేస్తారు. అంతేకాదు, కొంతమంది పక్క ఇండస్ట్రీ హీరోల్ని నెత్తిన పెట్టుకుంటారు. అలా టాలీవుడ్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న పక్క ఇండస్ట్రీలో హీరోలెవరు? తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలనే కాదు, భాషతో సంబంధం లేకుండా బాగున్న ప్రతి సినిమాని చూసి ఆదరిస్తారు. అలా టాలీవుడ్ ఆడియన్స్ నాన్ తెలుగు హీరోల సినిమాల్లో కొన్ని ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. తెలుగులో తమిళ హీరో సూర్య కంటే కార్తీకే ఎక్కువ క్రేజ్ ఉంది. కార్తీ సినిమాల్ని టాలీవుడ్ జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే రీసెంట్ గా అన్నగారు వస్తారు సినిమాని ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కార్తీ అంతకుముందు చేసిన ఖైదీ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఖైదీ 2 ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు మనవాళ్లు. మరో తమిళ హీరో విజయ్ అప్కమింగ్ మూవీ జననాయకన్ కోసం కూడా తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జననాయకన్ విజయ్ కెరియర్ లోని లాస్ట్ మూవీ అని అనౌన్స్ చేయడం, తెలుగులో బాలయ్య చేసిన భగవంత్ కేసరికి రీమేక్ అని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. దీనికి తోడు బాలయ్య ఎనర్జీని, ఎమోషన్స్ ని విజయ్ పర్ఫార్మెన్స్ ఎలా మ్యాచ్ చేస్తుందో చూద్దామని ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ ఏం సినిమా చేసినా పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యష్ యాక్టింగ్, ఎలివేషన్ తో పాటు యాటిట్యూడ్ కి ఫుల్ ఫిదా అయిపోయారు మనవాళ్లు. యష్ స్టైలిష్ లుక్ లో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ రిలీజ్ పై తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మార్చి 19న రిలీజ్ అవుతోంది. యష్ టాక్సిక్ సినిమా మీదే కాదు, యష్ అప్కమింగ్ అన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. యష్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్న టాక్సిక్ తో పాటు యష్ రావణాసురుడిగా చేస్తున్న రామాయణ సినిమా కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. 4,000 కోట్ల బడ్జెట్ తో నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతోంది రామాయణ సినిమా. తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ తమిళ హీరోల సినిమాలే. మరి ఆ లిస్ట్ లో రజనీకాంత్ లేకుండా ఎలా ఉంటారు? రజనీకాంత్ అంటే మన హీరోల సినిమాలతో పాటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు జనాలు. మరి రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే వెయిట్ చేయకుండా ఉండగలరా? రజనీకాంత్ స్టైల్, స్వాగ్ కి తమిళ్ ఆడియన్సే కాదు, సౌత్ మొత్తం ఫిదా. స్పెషల్లీ తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈక్వల్ గా రజనీ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్ జైలర్ 2తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ స్టైలిష్ కాప్ యాక్షన్ మూవీ మీద ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు తెలుగు ఆడియన్స్. సూర్యకి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా సినిమాలు రిలీజ్ చేసే సూర్యకి తెలుగులో మార్కెట్ కూడా ఉంది. అయితే ఈ మార్కెట్ మీద పెద్దగా సూర్య కాన్సంట్రేట్ చేయకపోయినా ఈసారి మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. మలయాళ స్టార్ మోహన్ లాల్ తెలుగులో చేసిన సినిమాలతో ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యారు. అంతేకాదు, మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన మర్డర్ థ్రిల్లర్ దృశ్యం సిరీస్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం మోహన్ లాల్ చేస్తున్న దృశ్యం 3 సిరీస్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.